హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు. తిని తాగి ఆడి ఆ దూడను పట్టుకొని మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చింది నువ్వే అని ఆ బంగారు దూడను పూజించారు. చూడండి, బంగారాన్ని పూజించేవారు, అధికారాన్ని పూజించేవారు, ఆస్తుల్ని పూజించేవారు, ధనాన్ని ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. మరియు వారి వలె మనం వ్యభిచరించక ముందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిరి. ఏంటండి, ఇది వ్యభిచార తరమని పిలువబడుతుంది. ఈరోజు వ్యభిచార క్రియల కంటే వ్యభిచారపు దృశ్యాలు, వ్యభిచారపు బొమ్మలు, బూతు కథలు సెల్ ఫోన్లో ఈజీగా అందుబాటులో ఉన్నాయట. ఎంతమంది ఆ సెల్ ఫోన్ని పనికి మాలిన వాటి కోసం వాడుతున్నారో. నువ్వు ఒక బూతు బొమ్మను ఫోటోగ్రఫీ చూస్తూ ఉన్నప్పుడు మీ టీచరో, మీ అమ్మో, మీ నాయనో, మరి ఎవరన్నో చూస్తే ఏం చేస్తావు చెప్పు? వాళ్ళకు కూడా చూపిస్తావా? ఏం చేస్తావు అంటావా లేదా? భయపడ్డావా లేదా? మరి దేవుడు చూడటంలా? అమ్మ నాన్న చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? నువ్వు కూర్చుండట లేచట నాకు తెలియను, నీ నడక నీ పడక నాకు తెలియను. నువ్వు చీకట్లో లైట్ ఆర్పుకొని పాపం చేసిన చీకటి కూడా నాకు చీకటిగా లేదు. నీ సన్నిధిలో నుంచి ఎక్కడికి పారిపోతానన్నాడు దావీదు. చూడండి, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు రహస్యంగా కూడా తప్పులు చేయడండి. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ఉండడం. సీసీ కెమెరా ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా ఉండరండి. ఇప్పుడు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేశారు. ఈ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా కూడా అది కొంత మట్టుకే కవరేజ్ ఉంటుంది, ఇంత మటుకు తిరుగుద్ది. అది ఆ మూల తిరగదు. అది ముందే చూసుకుంటారంటే ఎక్కడి దాకా వస్తుందని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో ఆ మూలకి వెళ్ళి కూర్చుంటారు. కానీ యేసు ప్రభు కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏ మూల వదలడు ఆయన నీ ముఖాలు కాదు, నీ హృదయాలను పరిశీలిస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని దేనికి ఇస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారం అండి. వారిలో దేవుణ్ణి విగ్రహారాధనకు చూడు. దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తే అదే నీ విగ్రహం. వారిలో అనేకులు దేవుని మీద సణిగిరి. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నాశనం అందరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. ఆనాడు వారిలాగా మనం ఉండకుండా క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటి గడపల మీద రాయబడిందో ఆ ఇంటిలో నుండి మరణదూత తప్పించబడింది కనుక వారు ఐగుప్తు నుంచి విడిపించబడి పరమ కానాను దేశానికి నడిపించినట్టుగా ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మన కొరకు సిద్ధపరిచిన పరమ కానానుకు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఈ లోకంలో అరణ్య మార్గం, ఇది ఒక లోకం, ఒక అరణ్యం. ఇందులో క్రూర జంతువులు ఉన్నాయి. ఇది సాతాను సంబంధమైంది. ఈ లోకాధికారి అయిన సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు. అందుకే క్రీస్తుని ఎరిగిన మన పౌరస్థితి, మన ఆధార్ కార్డ్ పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నామంటే మన ఇల్లు అక్కడుంది. మన దేశం అది సజీవుల దేశం, ఇది మృతుల దేశం. ఇది ఎంతటి వాడైనా మృతి చెందాల్సిందే. కానీ పరలోకం చేరినప్పుడు ఇక్కడ మరణం అక్కడ లేదు, రోగము లేదు, ఆకలి లేదు, పాపము లేదు, చీకటి లేదు. ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచడానికి సాతాను ఉచ్చుల్లో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. తన రక్తమిచ్చి అమ్ముడిపోయిన పాపానికి మనల్ని విమోచించి విడిపించి ఉన్నాడన్నది నువ్వు నిజంగా గుర్తిస్తే నీ ప్రభు సాక్షిగా జీవిస్తావు. రోజు ఈ మాట మీ జీవితాల్లో ప్రార్థించండి.
ప్రభువా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా. ప్రభు ప్రార్థన చేసేవారు, పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి మీద అది నెరవేరును గాక అంటారు కదా. అంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుడు చెప్పిన మాటే జరుగుద్ది, అలాగే భూలోకంలో కూడా జరగాలి, అలాగే నా హృదయంలో జరగాలి. దేవా, నీ చిత్తం ఏదో అదే నేను చేస్తా. నీ చిత్తానికి వ్యతిరేకంగా ఈ లోకాన్ని, లోక ప్రేమలను, లోక కార్యాలను నేను చెయ్యను అని ఒక తీర్మానం చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారి గుండెల్లో ఉన్న ఆశ చూడయ్యా. వారి మూలుగులు వినయ్యా. వారి పశ్చాత్తాపం చూడయ్యా. పడకుండా కాపాడే ప్రభువా, లేవనెత్తి నిలబెట్టే ప్రభువా, బండపై మా పాదములు స్థిరపరుస్తానన్నావు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనన్నావు. నీకు ఇష్టమేదో అదే చేస్తానయ్యా. నిన్నే సంతోషపెట్టే జీవితాలు, నీ రాజ్యము చేరే వరకు నీ వైపు చూస్తే నడుచు కృపలు మాకు దయచేయము. దేవునికి ఇష్టడిగా నేను బ్రతకాలని ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే గురి కలిగి బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలమును దేవునికి ఇష్టలుగా బ్రతికే రాజ్యవారసులగుటకు సహాయము చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి.
మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్, ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. కల్వరి ప్రతిధ్వని